ఇప్పుడు చూడబోయే ఈ వీడియో మీ యొక్క అదృష్టాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. మిమ్మల్ని అత్యంత అదృష్టవంతులుగా చేస్తుంది అనే చెప్పాలి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్ని కష్టాలు, అప్పులు, దురాదృష్టం ఉన్నా రేపు శుక్రవారం కనుక మీరు ఈ పరిహారం చేశారే అంటే చాలు. ఏమిటంటే రాత్రి 7 గంటల తర్వాత కుంకుమతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. బిచ్చగాడైనా సరే ఖచ్చితంగా కుబేరులవుతారు అని కూడా పండితులు చెప్తున్నారు. రేపు రాత్రి 7 గంటల తర్వాత ఆకాశంలో నక్షత్రాలు మెరిసే సమయం, గాలి కాస్త చల్లబడిన క్షణం, మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఏమిటంటే ఇది సాధారణ పరిహారం కాదు. ఇది తరతరాలుగా దాచిన ఒక రహస్య పద్ధతి. గురువులు, మునులు, సన్యాసులు మాత్రమే తెలిసిన కుబేర సిద్ధి మార్గం అని పండితులు చెప్తున్నారు. ఈ ఉపాయం చేశారంటే మీ దశ తిరిగిపోతుందనే చెప్పాలి. కుంకుమ అంటేనే మన సాంప్రదాయాల్లో పవిత్రత, శుభం, మహాలక్ష్మి ఆశీర్వాదానికి ప్రతీక. ఈ కుంకుమని ఒక ప్రత్యేక పద్ధతిలో వాడితే పేదరికం నుంచి మీ జీవితం అనేది బయటికి పడుతుందనే చెప్పాలి. అంటే ఇప్పటి వరకు ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరూ కూడా ఆ జీవితం నుంచి కుబేరుల జీవితంలోకి వచ్చేస్తారనే చెప్పాలి. బిచ్చగాడైనా సరే ఈ ఉపాయం చేసిన రాత్రి నుండే కుబేరుల డబ్బు ప్రవాహం వాళ్ళ ఇంట్లో మొదలవుతుంది. మీ చేతుల్లో ఖాళీ గీతలు సైతం ధనరేఖలతో నిండిపోతాయి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క పరిహారం మాత్రమే కాదండి, చాలా చాలా మంత్రాలు ఉన్నాయి, చాలా చాలా పరిహారాలు ఉన్నాయి. మీరు స్కిప్ చేస్తే కనుక మీరు అవన్నీ కూడా మిస్ అయిపోతారనే చెప్పవచ్చు. కాబట్టి ఎక్కడా కూడా మిస్ చేయకుండా, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడే పరిహారాలనే చెప్పచ్చు. అవన్నీ కూడా చిన్న చిన్నయే. ఇవి మీరు ప్రత్యేకంగా టైం పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు రోజు చేసుకునే పనులలో కలిపేసి చేసుకున్నారే అనుకోండి, మీకు వచ్చే సమస్యలు అనేవి ఇక మీ దరిదాపుల్లో కూడా ఉండవనే చెప్పాలి. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది జీవితం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఈ పరిహారం చేశాక మీరు ఊహించని చోట్ల నుంచి డబ్బు వస్తుంది. ఆగిపోయిన పనులు తక్షణమే మొదలవుతాయి. అప్పులు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. మీరు అడగక ముందే అవకాశాలు మీ తలుపు తడతాయి. కానీ ఇది ఉందండి, ఈ పని చేసేటప్పుడు ఎవ్వరు చూడకూడదు, ఎవ్వరు అడగకూడదు, మరియు ఎవరికి చెప్పకూడదు. మీ పని అయ్యాక తర్వాత చెప్పండి. ఏమిటంటే ఇది మహాలక్ష్మి తలుపు తట్టే ఒక గుప్త తాళం లాంటిదనే చెప్పాలి. రేపు శుక్రవారం రాత్రి 7 తర్వాతే. ఎందుకు అంటే ఈ సమయాన భూమి ఆకాశాల మధ్య ఆధ్యాత్మిక శక్తులు బలంగా ప్రసరించే సిద్ధి ముహూర్తం మొదలవుతుంది. కుంకుమతో ఆ శక్తిని ఆకర్షిస్తే అది నేరుగా మీ ఆర్థిక భాగ్యాన్ని మేల్కొల్పుతుందనే చెప్పాలి. ఈ ఒక్క చిన్న పరిహారం రేపు శ్రావణ శుక్రవారం రోజు చేశారే అనుకోండి, ఇక అత్యంత శ్రేష్టమైందనే చెప్పాలి. శ్రావణం అంటేనే ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టతతో కూడుకొని ఉంటుంది. అలాంటి శ్రావణ శుక్రవారం రోజు కనుక ఈ పరిహారాన్ని చేశారే అంటే జీవితాన్ని మార్చే శక్తి ఉన్న రోజనే చెప్పాలి. రేపు రాత్రి మీరు చేస్తే మీకు ఇంకా తిరగనేదే ఉండదు అని కూడా పండితులు చెప్తున్నారు. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఇక ఆ వీడియోలోకి వెళదాం. ఏమిటంటేనండి, ఈ పరిహారం వచ్చేసి ఎందుకు చేయాలి అంటే ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి. కొంతమంది ఏమిటంటే బయటికి చెప్పుకుంటుంటారు సమస్యలు అవి ఇవి అనేవి, కానీ కొంతమందికి అస్సలు చెప్పుకోరు. ఎన్ని సమస్యలు వచ్చినా వారిలో వారే పెట్టుకొని పైకి ఎంతో మంచిగా ఉన్నట్టు అందరికీ కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ చెప్పుకునే వారికి, ఇలా చెప్పుకోకుండా లోపల సమస్యలతో బాధపడే వారికి ఈ పరిహారం ఒక అద్భుతమైన దారి చూపిస్తుందనే చెప్పాలి. ఈ పరిహారం చేశాక మీకు ఇంట్లో ఉన్న సమస్యలే కానీ, బయట సమస్యలే కానీ, ఏ సమస్యలున్నా ఆర్థికంగా అవన్నీ కూడా మీకు చక్కగా తీరిపోతాయని కూడా పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకుంటే అత్యంత శక్తివంతమైన ఫలితాలనైతే మీరు పొంది తీరుతారు. మీకున్న అప్పులు, సమస్యలు అన్నిటి నుంచి కూడా మీరు చాలా తేలిగ్గా బయటపడతారని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.
ఈ సమస్యలన్నీ కూడా కొంతమందికి ఒక్కొక్కసారి ఏ విధంగా వస్తాయంటేనండి, ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టుకొని వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏదన్నా కొత్తగా అద్దింటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా వీరి మీద బాగా చెడు దృష్టి, నరదృష్టి అనేవి పెట్టినప్పుడు గానీ, అంటే వీరి మీద ఎదుటివారి దృష్టి అనేది పడినప్పుడు వీరికి ఈ రకమైన సమస్యలన్నీ ఒక రకంగా వస్తాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఈ రకాలుగా అన్ని రకాల సమస్యలనేవి ఎదురవుతాయన్నమాట వీరికి. ఆ రకంగా ఎదుటివారి ఏడుపు తగలటం వల్ల అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది విపరీతంగా ఉన్నప్పుడు, మీ జాతకాల్లో ఏమన్నా దోషాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలనేవి మీకు ఎదురయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఏమిటంటేనండి, ఇలాంటి సమస్యలన్నీ ఎదురైపోయినప్పుడు మనం విపరీతంగా తెలిసిన పూజలన్నీ చేస్తూ ఉంటాం. కొన్ని కొన్ని ఏమిటంటే పూజలు చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. కొన్ని కొన్ని వాటికి ఏమిటంటే పూజలు చేస్తున్నా కూడా ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వదు. ఎందుకంటే కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని పరిహారాల ప్రకారం చేసుకుంటూ వెళ్తే ఆ పూజలలో కూడా మనం చేసే పద్ధతుల్ని విభిన్నంగా తీసుకొని చేశామే అనుకోండి, ఆ సమస్యకు తగ్గట్టు మీకు వెంటనే పరిష్కారం అనేది లభిస్తుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. పూజలతో పాటు ఈ రకంగా పూజలలో పరిహారాల్లాగా మీరు చేశారే అనుకోండి, మీకు అద్భుతాలే జరుగుతాయి. మీకున్న అన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు. అంతేకాదండి, ఒక పరిహారం ఏమిటంటే ఈ శ్రావణ మాసంలోనండి గోవుకి ఈ ఒక్కటి ఆహారంగా తినిపిస్తే మీకు రాజయోగం పడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. అంతేకాదండి, ఈ శ్రావణ మాసంలో కనుక మీరు గోపూజ చేశారే అనుకోండి, మీకు అద్భుతమైన రాజయోగాలు కూడా సిద్ధిస్తాయి అని పండితులు అంటున్నారు. అది ఏ విధంగా చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గోపూజ అనేది చేస్తేనండి సమస్త దేవతలకు కూడా చేసినట్టే అని పండితులు చెప్తున్నారు. ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం అనే చెప్పాలి. ఏమిటంటేనండి, లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి పుట్టిందని మనందరికీ తెలుసు. కాకపోతే లక్ష్మీదేవితో పాటు కొన్ని గోవులు కూడా ఈ పాల సముద్రం నుంచే ఉద్భవించాయి అని కూడా పండితులు చెప్తున్నారు. అలా అని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు. అందుకే లక్ష్మీమాతకి గోవులంటే చాలా ఇష్టం అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ శ్రావణ మాసంలో కనుక మీరు ఏమన్నా ఇబ్బందులతో బాధపడేవారు కానీ, ఏ ఇబ్బందులు రాకూడదు అనుకునేవారు కానీ, ఈ గోపూజ చేశారే అనుకోండి, వేల రేట్ల ఫలితం అయితే మీకు సిద్ధిస్తుంది అని పండితులు చెప్తున్నారు. ఈ శ్రావణ మాసంలో గోపూజ ఎలా చేయాలి అంటే కనుకండి, ఏమీ లేదు, మీరు గోవుల దగ్గరికి వెళ్ళిపోయి చేసేంత అవసరం కూడా లేదండి. మీ ఇంట్లో గోమాతది ఆవుదూడది బొమ్మ ఉన్నదనుకోండి, ఆ బొమ్మ దగ్గర చేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. మీ దగ్గర ఒక ఆవు బొమ్మ ఉన్నా కూడా సరిపోతుంది. దానికైనా మీరు గోపూజ అనేది చేసేసుకోవచ్చు. లేదా మీ ఇంట్లో మా దగ్గర విగ్రహాలు లేవండి ఎలా అనుకుంటే కనుకండి, మీ దగ్గర గోమాత ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటో దగ్గరైనా మీరు ఈ పూజ చేసుకుంటే చాలు అని పండితులు చెప్తున్నారు. 2 ప్రమిదలు తీసుకోండి, మట్టి ప్రమిదలు. అందులో ఆవు నెయ్యి పోయండి. 7 వత్తులు వేయాలండి. దానిలో వేసి మీరు దీపారాధన చేయండి. ఏది గోమాత ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానండి, ప్రమిదలు పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి 7 వత్తులు వేసి మీరు దీపారాధన చేస్తే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు. ఆ ఫోటోని శుభ్రంగా కడుక్కోనండి. విగ్రహం ఉంటే విగ్రహాన్ని కడుక్కొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు అన్నీ చక్కగా పెట్టేసుకోండి, ఇంత పసుపు పెట్టి. అంతేకాదండి, మీరు తెల్ల పుష్పాలు, జిల్లేడు పూలతో పూజ చేయాలి. గోమాతకి తెల్లటి పూలన్నా జిల్లేడు పూలన్నా కూడా చాలా ఇష్టమని పండితులు చెప్తున్నారు. అలా పూజ చేసుకుంటూ ఓం సురభ్యై నమః అంటూ 21 సార్లండి ఈ మంత్రాన్ని జపిస్తూ పూజ చేసేయండి అని పండితులు చెప్తున్నారు. అలాగే మీరు నైవేద్యంగా ఏం పెడతారంటేనండి, అరటి పండ్లని ఏదన్నా తీయటియండి, పాలకోవా అలాంటివి కూడా నైవేద్యంగా పెట్టేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. మా దగ్గర అది లేదండి అంటే కనుక, తెచ్చే టైం లేదండి అనుకుంటే మీరు చక్కగా బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందని పండితులు చెప్తున్నారు. ఇలా శ్రావణ మాసంలో మీరు గోపూజ చేశారంటే మీకు అద్భుతాలు సిద్ధిస్తాయని కూడా పండితులు చెప్తున్నారు. అష్టైశ్వర్యాలు వస్తాయి. లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవుళ్ళు కూడా మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటారు. మీకు ధనం అనేది విపరీతంగా వస్తుందని పండితులు చెప్తున్నారు. మీరు అలాగేనండి, మీ దగ్గరలో ఏదైనా గోశాల కనిపిస్తే వెళ్ళండి.
బయట కనపడ్డ గోమాతలు మీకు తెలిసిన అయితే వెళ్ళండి, తెలవని వాటి జోలికి వెళ్ళకండి. ఈ మధ్య గోమాతలు కొంచెం వేరుగా ప్రవర్తిస్తున్నాయి. మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ అయితే చాలా కష్టపడతారు మీరు. కాబట్టి గోశాలకు వెళ్తేనే బెటర్ అండి. గోశాలకు వెళ్ళి ఆర్గ్యం సమర్పించాలండి. ఏంటంటే ఏం చేస్తారంటే ఒక రాగి పాత్ర అండి, చొంబేదన్నా తీసుకొని అందులో నీళ్లు పోసుకొని అందులో ఎర్రచందనం ఒకటి వేసుకొని అక్షింతలు కూడా కొద్దిగా వేయాలి, తెల్లటి పుష్పాలు కొన్ని వేయాలి. ఆ నీళ్ళని ఏం చేస్తారంటే గోమాత పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఇలా చేయటం వల్ల, ఆర్గ్యం విడిచిపెట్టడం వల్ల మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పాలి. ఆవుకి ఆర్గ్యం విడిచినచో అని పండితులు అంటున్నారు. అలాగేనండి కొన్ని కూరగాయలు కూడా గోమాతకి తినిపిస్తే శ్రావణ మాసంలో మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పచ్చు. ఇక్కడ ఒక విషయం అండి, మీ ఇళ్లలో కానీ ఎక్కడన్నా మీ ఎదురుగా కానీ ఎక్కడన్నా ఫంక్షన్స్ అయినప్పుడు మనం డెకరేషన్ చేపించుకుంటాం కదండి ఇళ్ళకి, వాటికి మనమే కాదు ఎవరైనా. ఆ చేపించుకున్న డెకరేషన్ ఏం చేస్తున్నారంటే ఆ పూలకి ఆ ఆకుల్ని అలాగే గుండు సూదుల్ని ఉంచేసి అవి తీయకుండా పక్కన పారేస్తున్నారు. గోమాతలు వెళ్ళి వాటిని తిని అనారోగ్యం పాలవుతున్నాయి. ఇక నుంచి అలాంటివి జరగకుండా కొంచెం చూసుకోండి. ఎక్కడైనా సరే దూరంగా పారేయండి అలాంటివి. అంతేగాని ఆవులు తిరిగే దగ్గర, తినే దగ్గర అస్సలు వేయవద్దండి, చాలా తప్పు. కాబట్టి మీరు ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటే మంచిదనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారం శ్రద్ధ తీసుకున్నాం అనుకోండి ఇలాంటి విషయంలో, అప్పుడు మనకి పాపం అనేది తగలకుండా ఉంటుందండి. ఈ విధంగా పాపము అలాగే తినేస్తున్నాయి గోమాతలు, తినేసి కడుపులో వాటికి రకరకాల వ్యాధులు అనేవి వస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకుంటే మంచిది అని కూడా పండితులు అంటున్నారు. మనం పూజలు చేసుడే కాదండి, వాటిని రక్షించుకోవటం కూడా మన బాధ్యత అని కూడా పండితులు చెప్తున్నారు. అయితే మనం ఈ శ్రావణ మాసంలోనండి గోమాతకి కొన్ని ఆకుకూరలు అలాంటివి తినిపిస్తే మంచి ఫలితాలు అయితే సిద్ధిస్తాయి. అవి ఏమిటంటే తోటకూర బెల్లం పెట్టారనుకోండి, మీరు చేసే బిజినెస్లో మంచి గ్రోత్ అనేది కనపడి తీరుతుంది అని కూడా చెప్పాలి. అంతేకాదు ఆర్థికంగా విపరీతంగా ఎదుగుదల అనేది ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం అనేది మీకే వస్తుందనే చెప్పాలి. అలాగే మీరు ఒకవేళ క్యారెట్ తినిపించారనుకోండి, మీరు చేసే బిజినెస్లో మీ ఎదురుగా వారి నుంచి పోటీని తట్టుకొని మీరు నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. అలాగే బీట్రూట్ తినిపించారనుకోండి, మంచి ఐశ్వర్యవంతులుగా అవుతారు అని కూడా పండితులు చెప్తున్నారు. పాలకూర తినిపిస్తే కనుక మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. కొంతమంది మాకేం చేసినా ప్రశాంతత లేదండి అని బాధపడుతూ ఉంటారు. అలా అని వారు ఊరుకోరు, ఎదుటివారి ప్రశాంతతను కూడా తీసేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఏం చేస్తారంటే మానసిక ప్రశాంతత కోసం పాలకూరని గోమాతకి పెట్టండి. మీకు మానసిక ప్రశాంతత అనేది ఎంత బాగా వస్తుందో మీకే అర్థమవుతుంది అని పండితులు అంటున్నారు. ఇంకొకటండి, ఈ ఆలుగడ్డలు ఉంటాయి కదండి, బంగాళాదుంపలు, వాటిని ఉడికించి చల్లార్చిన తర్వాత తీసుకువెళ్ళి గోమాతకి తినిపించారు అనుకోండి, ఎదుటివారి నరదృష్టి, నరపీడ ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, వంకాయలు తినిపించారనుకోండి, సంతాన దోషాలతో బాధపడే వారికి ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి, టమాటాలు తినిపించారనుకోండి, వివాహపరమైన సమస్యలుంటే అవి తొలగిపోయి వివాహం అనేది తొందరగా జరుగుతుంది. అలాగే బెండకాయ తినిపిస్తే మనోధైర్యం అనేది విపరీతంగా పెరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇలా ఈ రకాలైనటువంటి కాయగూరల్ని మీరు ఈ శ్రావణ మాసంలో గోమాతకి తినిపిస్తే చాలు, మీకు అద్భుతాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారు. ఇంకా రేపు రాత్రి 7 గంటల తర్వాత కుంకుమతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, బిచ్చగాడైన కుబేరుడు అవుతాడు అని పండితులు చెప్తున్నారు. ఏమిటంటే ఇది పూర్వకాలంలో మన పూర్వీకులు ఆచరించేవారు అని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అని పండితులు అంటున్నారు. మీరు కనుక రేపు శుక్రవారం రోజు ఇలా కుంకుమ పసుపుతో కనుక చేశారే అనుకోండి, మీకున్న ఎలాంటి సమస్యలైనా చిటికెలో తీరిపోతాయి. ఆ సమస్యలనేవి మీ నుంచి దూరంగా తొలగిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల మీకున్నటువంటి అన్ని రకాల ధన సమస్యలు అనేవి కూడా తీరిపోతాయి. మీరు అపర కుబేరుల్లా మారిపోతారు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టం వేసుకుని మరి కూర్చుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఎందుకంటేనంటే పరిహారాల్లో మనము కుంకాన్ని, పసుపుని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. ఇవి పరిహారాల్లో అత్యంత శక్తివంతమైనవనే చెప్పాలి. వీటితో చేసే పరిహారాలు అనేవి చాలా శుభకరం, మంగళకరం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. దానికి తోడు రేపు శుక్రవారం రోజు కనుక ఈ పరిహారాన్ని చేస్తే ఇక మీకు తిరుగుండదు అని కూడా పండితులు అంటున్నారు.
ఏం చేస్తారంటేనండి, ఈ పరిహారం చేసేటప్పుడు ఎవరు చూడకుండా అందరు నిద్రపోయాక అయినా చేయండి, లేదా ఎవరిని అటు రావద్దని చెప్పి ఈ పరిహారాన్ని చేస్తే మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. మీరు దీనికోసం ఏం చేస్తారంటే, ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి. గాజు గ్లాస్ లేదండి అన్న పక్షంలో గాజు బౌల్ ఉన్నా కూడా తీసుకోండి, సరిపోతుంది. ఒక నిమ్మకాయను వేసేయండి. ఆ గాజు గ్లాసులో నీళ్లు తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, నిమ్మకాయతో పాటండి అందులో కొంచెం కల్లుప్పుని వేసేయండి. ఇది కూడా మనకి పరిహారాల్లో ఎంత బాగా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. ఇలా వేసిన తర్వాత ఆ గ్లాసుని తీసుకొని మీరు మీ ఇంట్లో ఎక్కువ ఎక్కడైతే మీకు అనిపిస్తుందో అన్ఈజీగా, అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందో ఏంటంటే ఈశాన్యం మూల పెట్టాలండి. ఇక్కడ పెట్టారా అనుకోండి, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మూలలది కూడా అది లాగేసుకుంటుంది అనమాట. ఇది ఈ నిమ్మకాయ అనేది ఈ గ్లాస్లో నీళ్లు పోసి ఇందులో పెట్టడం వల్ల. అలా పెట్టేసినాక మీరు గ్లాస్ని రాత్రంతా అక్కడే ఉంచేసేయండి, తీయద్దు అస్సలు. తెల్లారే వరకు అలా ఉంచేసి తెల్లారిన తర్వాత దాన్ని తీయండి. ఎవరు తొక్కని దగ్గరండి చెట్ల మొదట్లో ఆ నీళ్ళని పారేసేయండి. ఇలా మీరు 3 వారాలు చేశారే అనుకోండి, ఇలా చేశారనుకోండి, మీ ఇంట్లో ఉండే రకరకాల గొడవలు, అంటే ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా ఒక్కొక్కరింట్లో ఎప్పుడు తన్నుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు కానీ, తల్లి పిల్లలు కానీ, తండ్రి పిల్లలు కానీ, మొత్తం కుటుంబం అంతా కూడా ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా ఏదో ఒక రకంగా కయ్యాలు, అరుపులు, గోలలు, ఎప్పుడు మనశ్శాంతి లేకుండా ఏడుపులు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం, అలాంటివన్నీ కూడండి ఈ రకంగా చేశారనుకోండి పోతాయనే చెప్పాలి. ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టవచ్చు అన్నమాట ఈ రకంగా పరిహారం చేసి అని పండితులు చెప్తున్నారు. రేపు శుక్రవారం రోజు రాత్రి 7 గంటలకి కుంకుమతో ఏ పరిహారం చేస్తే అపర కుబేరుల్లా మారతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఏం చేయాలంటేనండి, మీరు ఒంటరిగా ఉన్న ప్రశాంతమైన సమయాన్ని ఎంచుకోండి. అవసరమైనవి ఏమిటంటే కుంకుమ అండి, కొత్తది, మంచి శుభ్రంగా ఉండాలండి. ఇంట్లో కొంచెం ఒక్కొక్కసారి కుంకుమకి పురుగులు అవి ఇవి పడుతూ ఉంటాయి కదా, అలాంటిది అస్సలు వద్దండి. కుంకుమ ఫ్రెష్గా ఉండాలి. ఒక వెండి లేదా రాగిదండి ఒక చిన్న పాత్ర తీసుకోండి, ఒక చిన్న అద్దం అనమాట. ఎందుకు అంటే మహాలక్ష్మి ప్రతిబింబానికనే చెప్పాలి. ఒక కొత్త నాణెం రూపాయి లేదా 2 రూపాయలు లేదా 5 రూపాయలు ఏదైనా సరిపోతుందనే చెప్పాలి. ముందుకేం చేస్తారంటే ఒక దీపాన్ని వెలిగించాలి. అందులో నువ్వుల నూనె లేదా నెయ్యి వేసి వెలిగిస్తే ఇంకా శక్తి ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. నెయ్యి ఏమిటి, ఆవు నెయ్యి అనే చెప్పాలి. అంటేనండి, వెండి ప్లేట్ కానీ లేదా రాగి ప్లేట్ చిన్నది కానీ లేకపోతే గాజుదైనా వాడచ్చండి. కాకపోతే అది కూడా శుభ్రంగా ఉండాలి, అది పూజకు ఉపయోగించేదే కావాలి. ఇక ఈ పరిహారం ఏమిటంటే, మనం దీపం వెలిగిస్తాం కదా, అందులో నువ్వుల నెయ్యి లేదా ఆవు నెయ్యి వేసి వెలిగించాలని చెప్పుకున్నాం కదండి. ఆ దీపం వెలిగిస్తాం కదా, ఆ దీపం ముందు అద్దం పెట్టాలి. అద్దం ముందు ఈ ప్లేట్ ఉంచండి, ఏది వెండిది కానీ రాగిది కానీ గాజుది కానీ. ఉంచిన తర్వాత ఆ ప్లేట్లో కుంకుమ పోసి ఉంచుతాం కదండి, ఆ కుంకుమతో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని రాయండి. ఏంటి ఆ ప్లేట్లో అనమాట కుంకుమ పోస్తాం కదా, అందులో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని రాయండి కుంకుమ మీద మీ చూపుడు వేలుతో. అలా రాసిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ కుంకుమ పైన ఇలా రాసిన తర్వాత ఒక కొత్త నాణ్యాన్ని పెట్టండి. ఈ మనం తీసుకునే రూపాయి కానీ 2 రూపాయలు కానీ 5 రూపాయల నాణ్యం అనేదండి చాలా శుభ్రంగా కొత్తదైతే బెటర్ అండి. కొత్తది లేదు అంటే కనుక మరీ మురికి పట్టింది కాకుండా చక్కగా నీట్గా ఉన్నది తీసేసుకోండి. దాన్ని కూడా పెట్టే ముందు మీరు పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని పెట్టాలండి. తూడ్చేసేయండి శుభ్రంగా, తడి లేకుండా తూడ్చేసి మనం ఎప్పుడైతే ఈ ప్లేట్లో కుంకంలో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని రాసాం కదండి, ఆ దాని మీద అనమాట ఈ కొత్త నాణెం పెట్టాలి. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే, కళ్ళు మూసుకొని 11 సార్లు అండి ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని జపించండి. చివరగా ఆ నాణ్యాన్ని తీసి మీ పర్సులో లేదా మీరు నగలు అంటే సొమ్ములు పెట్టుకునే పెట్టెలో అయినా, మీరు అల్మార్లో డబ్బులు ఎక్కడ పెడతారో అక్కడైనా ఉంచేసేయండి. అంతేకాకుండా మీరు మీ ఆ బిజినెస్లు చేసే ప్లేస్లో గల్లా పెట్టే ఉంటుంది కదండి, ఆ గల్లా పెట్టెలో పెట్టుకున్నా సరే. ఏమిటండి ఇది మీకు శాశ్వతంగా డబ్బుని ఆకర్షించే ఒక అద్భుతమైన తాయెత్తులాగా మారుతుంది ఈ కాయిన్ అనేది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ విధంగా చేసేయండి. చేసిన తర్వాత జాగ్రత్తలు ఏంటంటేనండి, ఈ పని ఎవ్వరు చూడకూడదండి. ఈ మంత్రం జపించే సమయంలో మనసు పూర్తిగా దాని మీదే కేంద్రీకరించాలి. మీరు తీసుకున్న ఈ కాయిన్ ఎప్పుడు కూడా పర్సు నుంచి తీసి, లోపల అల్మార్లోంచి తీసి, మీ గల్లా పెట్టెలోంచి తీసి అస్సలు ఖర్చు చేయొద్దండి. ఇలా చేశారా అనుకోండి, మీకు కొన్ని రోజుల్లోనే మీరు ఊహించని చోట్ల నుంచి డబ్బు వచ్చే మార్గాలు అనేవి అయితే కనిపిస్తాయి.
ఆగిపోయిన పనులు మొదలవుతాయి. అప్పులు తీర్చే అవకాశాలనేది చక్కగా మీకు వస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. తర్వాత మీరు ఈ కుంకుమని ఏం చేస్తారంటే మీరు పూజ చేసిన తర్వాత ఆ కుంకుమను తీసి కొంచెం మీ నుదుటికి పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు అందులో నుంచి మీకు ఒక ప్రసాదంలాగా అనుకోవాలండి ఆ కుంకుమ అనేది. ఎందుకంటే మీరు చక్కగా రాసేశారు ఏంటి అందులో మహాలక్ష్మి మంత్రాన్ని, తర్వాత పూజ చేశారు కాబట్టి అది ఒక అద్భుతమైన కుంకంగా మారిపోయిందనేది చెప్పాలి. అలా తీసుకున్న ఆ కుంకాన్ని ఏం చేస్తారంటే ఒక చిన్న శుభ్రమైన బాక్స్ అనేది మీ ఇష్టం, వెండిదో లేదా రాగిదో అయితే ఇంకా మంచిది, కానీ ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, మీ దగ్గర ఏది ఉంటే అందులో వేసి మూత పెట్టేసేయండి. ఆ బాక్స్ని ఏం చేస్తారంటే మీరు అల్మారా, లాకరు, పూజా స్థలంలో అయినా ఉంచుకోవచ్చు. మీ అల్మార్లో అయినా పెట్టుకోవచ్చు, మీ లాకర్లో అయినా పెట్టుకోవచ్చు, మీరు పూజ చేసే స్థలంలో అయినా ఉంచుకోవాలండి. ఏమిటంటే ప్రతి శుక్రవారం కూడా ఆ భద్రపరిచిన కుంకుమలో కొద్దిగా తీసుకొని నుదుటిపై పెట్టుకోవాలి. మీరు ముఖ్యమైన పనులు, బిజినెస్ మీటింగ్లు, ఇంటర్వ్యూలు లేదా డబ్బుకు సంబంధించిన పని చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ కుంకుమని పెట్టుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఇంకొకటి ఏమిటంటేనండి, ఈ కుంకాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదండి. దాన్ని వంటగది లేదా మీరు బాత్రూముల దగ్గర అట్లా ఆ ప్లేసుల దగ్గర పొరపాటున కూడా పెట్టకండి. ఇది ఎప్పుడు కూడా శుభ్రమైన గౌరవప్రదమైన స్థలంలోనే ఉంచాలన్నమాట. ఇలా దాచిపెట్టిన కుంకుమ మీ ఇంట్లో మహాలక్ష్మిని స్థిర నివాసం కలిగిస్తుంది అని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు. ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక భాగ్యాన్ని పెంచుతూ అడ్డంకులన్నిటిని కూడా తొలగిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇలా చేయటం వల్ల మీకు ధనపరమైన సమస్యలు మొత్తం కూడా తొలగిపోతాయి. మీకు ఎక్కడెక్కడో ఆగి ఉన్న డబ్బు కూడా మీకు వచ్చేస్తుంది మీ దగ్గరకనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. మీరు చేసే పనిలో ప్రతి పని కూడా అండి మీకు రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తుంది. అందులో లాభాన్ని అయితే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పాలి. రేపు శ్రావణ శుక్రవారం రోజు మీరు 7 తర్వాత ఇలా చేశారంటే మీరు కుబేరులు అవ్వటం ఎవరు కూడా ఆపలేరు అని కూడా పండితులు అంటున్నారు. అంత అద్భుతంగా అయితే ఈ పూజ అనేది చక్కగా ఉపయోగపడుతుంది మీకనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవేనండి, పెద్దగా కష్టపడేవి కాదు. ఒక్కసారి చేసి చూసారే అనుకోండి, మీకు వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారనే చెప్పాలి. అంత అద్భుతమైన మార్పు అయితే వచ్చి తీరుతుందని కూడా చెప్పవచ్చు. అంతేకాదు ఈ రకంగా చేయటం వల్ల మీకు ధన సమస్యలు అనేవి పోతాయి. మీకు ధనం వచ్చుడే ఉంటుంది కానీ ధనం మీ ఇంట్లో నుంచి బయటికి పోవటం అనేది ఉండదన్నమాట. మీకు ఇంకా ఉద్యోగంలో కానీ ఏ రకంగా అయినా ఎక్కడికెళ్ళినా ఈ బొట్టు అనేది మీరు ఇలా పెట్టుకొని వెళ్ళారనుకోండి, మీకు విజయాలే తప్ప అపజయాలు ఉండవు. మీరు చేసే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ వస్తాయి, జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. బిజినెస్ అయితే ఇంకా చెప్పే పనే లేదు, కస్టమర్స్ విపరీతంగా పెరుగుతారు. అందులో కూడా మీరు లాభాలే చూస్తారు అని పండితులు అంటున్నారు.